సిద్దిపేట జిల్లా గజ్వేల్ ఎడ్యుకేషనల్ హబ్ అరైవ్ అలైవ్ రోడ్డు భద్రత కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కమిషనర్ ఆఫ్ పోలీసు సాధన రష్మి పెరుమాళ్ హాజరయ్యారు. కార్యక్రమంలో భాగంగా రోడ్డు భద్రతా చట్టంపై అవగాహన కల్పించారు. రోడ్డు భద్రతకై ట్రాఫిక్ పోలీసులు చలాన్లు కొడుతున్నా ప్రజల్లో ఎలాంటి మార్పు రావడం లేదని రష్మి పెరుమాళ్ అసహనం వ్యక్తం చేశారు. విద్యార్థులుగా మీరు బాధ్యతలు తీసుకుని ప్రతి ఒక్కరికి రోడ్డు భద్రతా చట్టంపై అవగాహన కల్పించాలని సూచించారు. రోడ్డు ప్రమాదాల్లో చనిపోతే వారి కుటుంబ పరిస్థితులు చాలా దారుణంగా ఉంటాయని తెలిపారు. మొబైల్ డ్రైవింగ్ చేస్తూ యువత ప్రమాదాలకు గురవుతున్నారని పేర్కొన్నారు. చాలా సొసైటీ చాలా ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. ఎస్పెషల్లీ యూజ్ ఆఫ్ సోషల్ మీడియా, ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ ఇలాంటి ప్లాట్ఫామ్స్ లో మీరు పర్సనల్ లైఫ్ డీటెయిల్స్ అప్డేట్ చేస్తున్నారు. నేను ఈ రోజు ఈ ఏరియాలో సడక్ వెళ్తున్నాను, ఈ రోజు ఇంటికి వెళ్ళాను, ఈ రెస్టారెంట్ వెళ్ళాను, ఇట్లాంటి చిన్న చిన్న విషయాలు కూడా మీరు స్టోరీ లాగా ఇన్స్టాగ్రామ్ లో అప్డేట్ చేస్తున్నారు. అది చేస్తాం తప్పు కాదు, కానీ మీ ప్రొఫైల్ ప్రైవేట్ పెట్టుకోండి. ఇప్పుడు మీరు పెట్టిన కంటెంట్ ఎవరు చూస్తున్నారు దాని గురించి కూడా ఆలోచన చేయలేదు. సేమ్ ఆన్ వాట్సాప్ గ్రూప్స్ ఆల్సో మీరు పెట్టే పర్సనల్ డేటా అది ఇంకోటి క్రిమినల్ కావాల్సిన నెగటివ్ ఇంటెన్షన్ మీరు ఫాలో అవుతున్నా అనుకోని ఆ స్పేస్ లో మీరు మీ ఓన్ రిలేటివ్స్ ఉండొచ్చు, మీ బ్రదర్స్ ఉండొచ్చు, మీ ఫ్రెండ్స్ ఉండొచ్చు, వాళ్ళు కూడా ఈ అవేర్నెస్ చేయండి. మీరు మీ ఫ్రెండ్ సర్కిల్ పెట్టుకోండి, వాళ్ళలో షేర్ చేయండి. ఓకే.